ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ 2కి చేరుకుంది. జూన్ 1న పంజాబ్ కింగ్స్ తో తలబడేందుకు సిద్ధమైంది. పంజాబ్ కింగ్స్ మొదటి క్వాలిఫైర్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ విజేత ఫైనల్లో బెంగళూరుతో తలబడుతుంది. అయితే 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తన 6వ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ను 20 పరుగుల తేడాతో ఓడించి రెండవ క్వాలిఫైర్ కు చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చరిత్రలో అత్యధిక స్కోరు 228 పరుగులు చేసింది. ములన్పూర్ లో రోహిత్ శర్మ చేసిన అద్భుతమైన ఇన్నింగ్స్ తో ముంబై భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత సాయి సుదర్శన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి గుజరాత్ జట్టును మ్యాచ్ లో నిలబెట్టాడు. కానీ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ పునరాగమనంతో గుజరాత్ జట్టుపై ముంబై ఇండియన్స్ చిరస్మరణీయమైన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో మూడోసారి ఫైనల్ కు చేరుకోవాలన్న గుజరాత్ టైటన్స్ కల చెదిరిపోయింది. అయితే మే 30 శుక్రవారం జరిగిన ప్లే ఆఫ్ లో రెండవ మ్యాచ్ లో 3-4 ర్యాంకుల్లో ఉన్న జట్ల మధ్య కఠినమైన పోటీ ఉంటుందని ఊహించారు. అదే జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై బ్యాటింగ్ ఎంత బలంగా ఉందో గుజరాత్ ఫీల్డింగ్ కూడా అంతే పేలవంగా ఉంది. 4 సులభమైన క్యాచ్లను మిస్ చేసింది. రెండో మూడో ఓవర్లలో 5 బంతుల వ్యవధిలోనే రోహిత్ శర్మ 2 క్యాచ్లను పడగొట్టాడు. ఆ తర్వాత జానీ బెయిర్స్టోకు ఊరట లభించింది. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్స్ పవర్ ప్లే లోనే ముంబై విజయానికి పునాది వేశారు. రోహిత్ శర్మ, బెయిర్స్టో 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కూడా రోహిత్ శర్మతో జత కలిశారు. బెయిర్స్టో, సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలు సాధించలేకపోయారు. కానీ ఒడిదుడుకులతో నిండిన సీజన్ ను చూసిన తర్వాత రోహిత్ శర్మ 81 పరుగుల చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత చివరి ఓవర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 3 సిక్సర్లు బాది జట్టును 228 పరుగులకు చేర్చాడు. చివరి ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. ఇది ఇరు జట్ల మధ్య గెలుపును నిర్ణయించింది. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 2 వికెట్లు తీశారు. విజయం సాధించాలంటే రికార్డు లక్ష్యాన్ని చేరుకోవాల్సిన గుజరాత్ టైటన్స్ జట్టుకు ఆదిలోనే బ్రేకులు పడ్డాయి. కెప్టెన్ శుభ్మన్ గిల్ ను ట్రెంట్ బోల్ట్ 4వ బంతికి అవుట్ చేయడంలో చెడు ఆరంభం లభించింది. సాయి సుదర్శన్ బాధ్యతను స్వీకరించాడు. ఈ సీజన్ లో ఎలిమినేటర్ మ్యాచ్ లో కూడా తన అద్భుతమైన బ్యాటింగ్ పరంపరను కొనసాగించాడు. సుదర్శన్ మరో అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. ఈ సమయంలో అతనికి కుశాల్ మెండిస్, వాషింగ్టన్ సుందర్ మద్దతు లభించింది. ముఖ్యంగా సుందర్ తో అతని 84 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్ ను మార్చేదిగా అనిపించింది. సుదర్శన్ సుందర్ 48 పరుగుల భాగస్వామ్యం ప్రాణాంతకమని నిరూపితమైంది. కానీ ఆ తర్వాత బంతి మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. బుమ్రా తన 3వ ఓవర్లో 4వ బంతిని సుందర్ ని ఎదుర్కొంటున్నాడు. కానీ బుమ్రా నుంచి ఆన్సర్ లేని యార్కర్ ను ఎదుర్కొన్నాడు. స్టంప్స్ పడిపోయాయి. సుందర్ కూడా పిచ్ పైనే పడిపోయాడు. గుజరాత్ ఆశలు కూడా అడియాసలయ్యాయి. ఆ తర్వాత 2 ఓవర్ల తర్వాత సుదర్శన్ కూడా బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత గుజరాత్ తిరిగి రాలేకపోయింది. మొత్తం మీద ఆ జట్టు 20 ఓవర్లలో 208 పరుగులకు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించి క్వాలిఫైర్ 2కి అర్హత సాధించింది. ఇప్పుడు క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్ తో తలబడనుంది. ఈ మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో ఆ టీం ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడనుంది. అయితే ఆ ఫైనల్ మ్యాచ్ కి ఈ 2 టీమ్స్ లో ఏ టీం చేరుతుంది అని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.